కోరుకున్న వారికి కోరినంత అష్టైశ్వర్యాలిచ్చే గణనాథుడికి నిలువ నీడ కరువైంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవాంచి గ్రామంలో దేశంలో ఎక్కడా లేని అత్యంత ఎత్తైన వినాయక విగ్రహం ఉంది. 1043 సంవత్సరాల్లో పశ్చిమ చాళుక్యులు గ్రామాన్ని సందర్శించి ఈ సందర్భంలో కనిపించిన పెద్ద బండరాయిపై గణపతి విగ్రహాన్ని మలిచారు. ఐశ్వర్య గణపతిగా వెలుగొందిన వినాయకుడు రూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఏకశిల ఐశ్వర్య గణనాథుడి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పలువురు భక్తులు చెప్తున్నారు. స్వామివారి విగ్రహం ఒకటి ఫోటో ఉంది. ఆ ఫోటో చూపిస్తూ ఎక్కడుంది అనుకుంటూ రావాల్సిందే తప్ప ఎవరికీ తెలియదు. ఐశ్వర్య గణపతి అని పేరు పెట్టారు, కానీ ఎక్కడ ఒక డైరెక్షన్స్ కానీ ఏవీ లేవు. అండ్ అట్లా పడున్నాడు పాపం ఆయన. ఇప్పుడు ప్రస్తుతం నిజంగా నాకు హ్యాపీగా ఉందండి. ఏదో కథ ఇవి కట్టారు, డెవలప్మెంట్కి ఏదో కొంచెం స్టార్ట్ అయినట్టు ఉంది. ఇది చేస్తే మాత్రం డెఫినెట్గా ఇదవుతుంది. ఇప్పుడు అందరికీ నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళందరికీ కూడా, మా వాళ్ళందరికీ కూడా ఎంతోమందికి పంపించాను సర్కిల్స్లో. అయ్యా బాబు ఇప్పుడే పోయి చూడండి, తర్వాత మళ్ళీ మీరు చూడాలంటే రికమెండేషన్ కావాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పాను. చెప్తున్నాం కదండి, ఇట్లాంటి వినాయకుడిని ఈ రకంగా ఉండడం, ఈ స్థలంలో పొలంలో చూడడం అనేది మాకు అసలు ఎప్పుడు చూడలేము. అది అందుకని మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఒకప్పుడు కాణిపాకం చిన్న విగ్రహంగా ఉన్నప్పుడు చూసామండి, కానీ అది డెవలప్ అవ్వడము చూసాము. అలాగే అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సొంత గ్రామంలోనే అష్టైశ్వర్యాలు కలిగిన గణనాథుడి విగ్రహం ఉన్నా పట్టించుకోకపోవడం శోచనీయమంటున్నారు పలువురు యాత్రికులు. యాదాద్రి ఆలయ అభివృద్ధి చేసిన నాటి ముఖ్యమంత్రి ఇక్కడ గణనాథుడిని విస్మరించారని, ప్రస్తుతం ఈ జిల్లాకు చెందిన నేతనే ముఖ్యమంత్రిగా ఉండడం ఇక్కడ గణనాథుడికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇక్కడ వెలిసిన ఐశ్వర్య గణపతిని డెవలప్ చేస్తే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరాజిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పాలకులు స్పందించి ఇప్పుడైనా సరే వినాయకుని డెవలప్ చేయాల్సిందిగా మా గ్రామస్తుల తరఫున మేము కోరనైనది.